ఎర్రకోట మీద 13వసారి జాతీయ జెండాని ఎగరవేసి వందనం చేసినటువంటి నరేంద్ర మోదీ గారు అనేక అంశాల గురించి మాట్లాడారు. అందులో ప్రధానమైనటువంటి అంశాలు యువతనే మా మొట్టమొదటి ప్రాధాన్యత, యువతకి ప్రాధాన్యత. అలాగే ఎవరైతే అనేక పరీక్షలకి, అది ఏ పరీక్ష అయినా సరే సిద్ధమవుతున్నారో ఆ యొక్క పరీక్షలకి కావలసినటువంటి కోచింగ్ని ఉచితంగా ఏర్పాటు చేస్తామంటున్నారు. దాంతోపాటు డ్రగ్స్ ఫ్రీ కంట్రీ, డ్రగ్స్ లేనటువంటి దేశంగా తీర్చిదిద్దాలి. కాకపోతే రాష్ట్రాల సహకారం ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం పనిచేయడానికి సిద్ధంగా ఉంది. దీనికి అందరం కలిసి పోరాడదాం. అయితే ఇది వాస్తవంగా చెప్పాలంటే చాలా పెద్ద సమస్య. దీనికి ప్రజల నుంచి కూడా సహకారం వచ్చేస్తుంది. డ్రగ్స్కి ప్రజల నుంచి సహకారము అంటే చాలామంది ఈరోజు కాలేజీల్లో డ్రగ్స్ వచ్చేసిందంటే కాలేజీల యొక్క యాజమాన్యానికి తెలియదా? ఆ డ్రగ్స్ లేకపోతే పిల్లలు కాలేజీలకే రారేమని చెప్పి కొన్ని కాలేజీలు భయపడుతున్నాయి అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో కానీ నిజంగా ఇదే అయితే మాత్రం ఇక దేశం వ్యవస్థ మారిపోయినట్లే, అంటే దారుణం పరిస్థితికి వెళ్ళిపోయినట్లే లెక్క. తల్లిదండ్రులకు తెలుస్తుంది ఆ కడుపు పాతేంట. సింథటిక్ డ్రగ్స్ అంటారు, అంటే జస్ట్ ఒక మామూలుగా మద్యం సేవించడంతో సమానమని అంటారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఆ డ్రగ్స్తో మొదలెట్టి మొత్తం చివరికి మొన్న జాంబీ డ్రగ్స్ కూడా వచ్చింది కదా, పశువులకి ఇచ్చేటటువంటి మత్తు మందును కూడా ఈ డ్రగ్స్ని కలిపి ఇవ్వడం వల్ల నర్వస్ సిస్టమ్ మొత్తం దెబ్బతినేస్తుంది. గుండె కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. పంజాబ్, రాజస్థాన్లో ఈ యొక్క డ్రగ్స్ వచ్చేసింది ఇప్పుడు. ఈ విధంగా నరేంద్ర మోదీ గారు అయితే డ్రగ్స్ ఫ్రీ కంట్రీ, రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామంటున్నారు. అలాగే ప్రతి ఒక్క గ్లోబల్ ఆర్టిస్ట్ కూడా భారత్లో నటించాలని చూస్తున్నాడని చెప్తున్నారు. అంటే ఇది భారతదేశం యొక్క ఎకానమీ పెంచడానికి చాలా దోహదం చేస్తుంది. అలాగే దేశంలో నక్సలిజాన్ని 98% పూర్తిగా అంతం చేశాం, ఇంకా 2% కూడా అంతం చేస్తాము. దేశాభివృద్ధికి రాష్ట్రాలతో కలిసి పాటుపడతాము, ప్రయత్నాలు చేస్తాము. రాష్ట్రాలు అలాగే కేంద్ర ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా సమన్వయంతో, అంటే అది ఏ రాష్ట్రమైనా సరే, వేరే ప్రభుత్వం ఉన్నా సరే అందరితో కలిసి ప్రయత్నాలు చేసి రాష్ట్రాభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆయన ప్రసంగంలోనైతే ప్రసంగించడం జరిగింది.